రాజమండ్రిలో సత్యసాయి కార్మికుల వినూత్న నిరసన కళ్లకు గంతలు కట్టి ఆందోళన చేపట్టిన సత్యసాయి సిబ్బంది సమ్మె చేపట్టి 14 రోజులైనా పట్టించుకొని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 14 రోజులుగా ఏజెన్సీ రంపచోడవరం రాజానగరం జగ్గంపేట ప్రాంతాలకు నిలిచిన మంచినీటి సేవలో 19 నెలలుగా వేతనాలు లేక కుటుంబ పోషణ ఇబ్బందులు పడుతున్నామంటూ కార్మికులు ఆవేదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు వినతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు మీ శాఖ అయినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో ఉన్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ మా యొక్క కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నాము. అయితే మాకు 19 నెలలుగా జీతాలు లేవు, అలాగే 25 నెలలుగా పిఎఫ్, ఈఎస్ఐ వంటివి కూడా లేవు. అధికారులని కాంట్రాక్టర్లు ఎన్నిసార్లు అడిగినా కానీ మా యొక్క సమస్యను పట్టించుకోవడం లేదు. కావున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మీ యొక్క శాఖ పరిధిలో పనిచేస్తున్న శ్రీ సత్యసాయి కార్మికులైన మాకు జీతాలు, పిఎఫ్, పిఎస్ఐ మరియు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మలను మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. 19 నెలల జీతాలు 19 నెలల జీతాలు 19 నెలల జీతాలు ఈఎస్ఐపిఎఫ్ సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. ఈఎస్ఐపిఎఫ్ సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. ఈఎస్ఐపిఎఫ్ సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. సత్యసాయి నీటి ప్రాజెక్టు ఫేజ్ 2లో మేము 52 మంది వరకు కార్మికులను పనిచేస్తున్నామండి. అయితే గత 19 నెలలుగా మాకు ఎటువంటి జీతాలు లేవండి. కనీసం కార్మిక బీమా కానీ మా జీవితాలకు బీమా కూడా లేదు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం చేయాలనే పరిస్థితి కూడా అగమ్య గోచరం అయిపోయింది మా పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ హామీలు ఇస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు ఒక నెల జీతం ఇచ్చి మళ్ళీ గడువు అడుగుతున్నారు. గడువు పూర్తయిపోయి 2-3 నెలలైనా సరే మనం పట్టించుకునే పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాలైన త్రాగునీరుని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ప్రతి విషయాల్లో కూడా బ్రహ్మాండంగా నడిపించేటువంటి మన డిప్యూటీ సీఎం గారు మా విషయం గ్రామీణ నీటి సరఫరా విభాగమైనటువంటి ఆ మంత్రి గారే మా విషయాలను పట్టించుకోకపోవడం మా కర్మ అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. కనీసం ఈ మీడియా మిత్రుల ద్వారా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చేరవేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము విధులు బహిష్కరించకుండానే తాగునీరు ఇస్తూ కూడా మేము ఇలా నడుస్తున్నాం. కానీ దిక్కులేని పరిస్థితిలో మేము విధులు బహిష్కరించి మేము గోకవరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ డిఈ గారి ఆఫీసు, కలెక్టర్ గారికి మేము వినతి పత్రాలు అందజేస్తూ శాంతియుతంగా వెళుతున్నాం. కనుక మా బాధ అర్థం చేసుకుని మా పిల్లలకి చదువులకి నిమిత్తం కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది మాకు. కనుక అర్థం చేసుకుని మీరు మాకు జీతాలు ఇప్పించి మా జీవితాలకు ఒక బీమా కల్పించాలి. ఈఎస్ఐ సదుపాయాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి మంచినీటి పథక కార్మికులు మేము సీతారామ మండలం పురుషపట్నం హెడ్ వర్క్ స్కీమ్ సంబంధించి వర్కర్లు మేము. మాకు గత 19 నెలల బట్టి నుంచి జీతాలు లేక మా కుటుంబం అంతా కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. గతంలో మేము దీనికి సంబంధించి అధికారులకి అందరికీ సమ్మె చేయడం జరిగింది. కానీ అధికారులు ఎవరో స్పందించిన పక్షాన మేము ఈ రోజు నుంచి సమ్మె కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు గోకవరం నుండి రాజమండ్రి కోరి మార్కెట్ జంక్షన్, లాలాచెరు జంక్షన్ కోరి మార్కెట్ దగ్గర ఈగర్ ఆఫీస్ వరకు మేము పాదయాత్రకి వెళ్ళడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లు 19 నెలల బట్టి నుంచి జీతాలు లేవు, తక్షణమే ప్రభుత్వం స్పందించి మా జీతాలు ఇప్పించేందుకు కోరుచున్నాం. అదేవిధంగా మా కాంట్రాక్ట్ అయిన తాలూ సత్యనారాయణ వచ్చిన కాడి నుంచి మాకు ఈఎస్సీ కానీ పిఎఫ్ కానీ కట్టడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టించాలని మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు నుండి సుమారు 5 మండలాల్లో సుమారు ఒక 90 గ్రామాలకి మంచినీటి సరఫరా మేము నిలిపివేయడం జరుగుతుంది.
కనుక ఈ సమస్యను వెంటనే మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా సమస్యని వెంటనే పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం.